హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 26. సంజన తనని బెదిరించిన వాళ్ళు మాట్లాడింది మొత్తం వీడియో చూసి అర్జున్ వైపు చూస్తుంది. వీళ్ళకి అలా చేయమని చెప్పింది ఎవరు అర్జున్ గారు అని అడిగింది. మేబీ నా బిజినెస్ రైవల్స్ ఎవరైనా కావచ్చు. ఇంకా నేనంటే గిట్టని వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. కనుక్కుంటున్నాను ఇలా ఎవరు చేశారో. అదే పనిలో ఉన్నా అన్నాడు అర్జున్. సంజన ఏడుస్తూ అర్జున్ని హత్తుకొని ఐఎమ్ సారీ అర్జున్ గారు. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తామని బెదిరించేసరికి అలా మాట్లాడి మీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నాను. ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఏడుస్తుంది. అర్జున్ సంజనని వదిలించుకొని ఏంటే నన్ను అనాల్సిన మాటలు అన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందా? వాళ్ళు నిన్ను ఇలా బ్లాక్‌మెయిల్ చేశారని నాకు ఒక్క మాట చెప్పుంటే అప్పుడే అదంతా సెట్ చేసేవాడిని. కానీ నువ్వేం చేశావు? అని కోపంగా సంజన దగ్గరికి జరిగి తన కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను ఇష్టం లేకుండా తాకానా? అందుకు నాపై పోలీస్ కంప్లెయింట్ ఇస్తా అన్నావు కదా! ఇప్పుడు వెళ్ళు ఇవ్వు. నిన్ను ఎవ్వరు ఆపరు. ఇంకా నాపై 2 సార్లు చేయి చేసుకున్నావు. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు కదే! ఫస్ట్ టైమ్ నువ్వే నన్ను కొట్టావు. అంత ఈజీగా ఎలా మర్చిపోతానే నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ. అవి నేరుగా నాకు ఇక్కడ తగిలాయే అని అతడి గుండెపై వేలు పెట్టి చూపిస్తాడు. ఇంకా ఏమన్నావు? నేను నీ వెంటపడి ప్రేమ, పెళ్లి అని నిన్ను వేధిస్తున్నానా? అలా ఎలా అన్నావే? నీకు తెలియదా నేను నిన్ను వేధించానో, ప్రేమించానో అని? నేను నిన్ను టైమ్ పాస్ కోసం ప్రేమించలేదే. ఫస్ట్ టైమ్ నిన్ను చూడగానే నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయ్యాను. అంతగా నచ్చేసావే నాకు. ఎందుకంటే ఏమో నచ్చేసావు. అంతే నా భార్యగా ఉండాలంటే అది నువ్వే అని నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే నీకు ఇష్టం లేకున్నా నిన్ను నా భార్యగా చేసుకున్నాను. ఎందుకంటే కనీసం నువ్వు నా ముందైనా ఉంటే నిన్ను చూస్తూ బతికేయొచ్చు అనుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణమే. ఇంకా ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో నాకు తెలియదు సంజు. బట్ ఇప్పుడు చెప్తున్నా క్లియర్‌గా విను. ఐ లవ్ యూ. నా లాస్ట్ బ్రీత్ వరకి నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాడు అర్జున్. సంజన అర్జున్ మాటలకి ఏడుస్తూ నిజంగా నేను కావాలని అనలేదండి. అలా అంటే మీరు దూరంగా ఉంటారని అలా మాట్లాడాను. ప్లీజ్ అర్జున్ గారు నన్ను నమ్మండి. నేను ఏది కావాలని చేయలేదు. మీరంటే నాకు ఇష్టం ఉన్నా సరే, నేను ఎక్కడ మీ స్టేటస్‌కి సరిపోను అని అనుకున్నాను. కానీ ఇక్కడ అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టను. అర్జున్ గారు నన్ను క్షమించండి ప్లీజ్ అంది. ఇప్పుడు నువ్విలా ఏడ్చి నన్ను మార్చాలని ట్రై చేయకు సంజు. నువ్వన్న మాటలకి నీ మీద నాకు కోపం తగ్గదు అని ఆమెను చూడకుండా మందు బాటిల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు అర్జున్. సంజన అర్జున్ వెనకే వెళ్ళి సారీ చెప్తున్నా కదా అర్జున్ గారు. ప్లీజ్ అవి అక్కడ పక్కన పెట్టి లోపలికి రండి అంది. నువ్వు ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉన్నావనుకో ఖచ్చితంగా నా చేతిలో చస్తావు సంజు. మర్యాదగా లోపలికి వెళ్ళు. ఇప్పటికే తిక్కలో ఉన్నా. నువ్వు నన్ను ఇంకా రెచ్చగొట్టకు. వెళ్ళు లోపలికి అని అరుస్తాడు. అర్జున్ అరుపుకి భయపడిన సంజన ఏడుస్తూ వెళ్ళి బెడ్ మీద ఒక సైడ్‌కి కూర్చుంటుంది. ఇక కింద హాల్‌లో సింధు, వినయ్, బాలాజీ, విమల గారికి చెప్పి ఆఫీస్‌లో వర్క్ ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇక అన్ని పనులు ముగించుకునే విమల గారు వాళ్ళ రూమ్‌కి వెళ్ళేసరికి బాలాజీ గారు నవ్వుతూ ఇప్పుడు సంతోషమేనా విమల నీకు? అంటారు. ఇంకా అప్పుడే ఎక్కడండి నా కొడుకు, కోడలు ఇంటికి వారసులని ఇస్తే అప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంటుందండి అంటారు విమల గారు బెడ్‌పై కూర్చొని. ఇస్తారు. వాళ్ళని కాస్త ఎంజాయ్ చేయనివ్వు. నువ్వు తొందరపడి వాళ్ళని కూడా పిల్లల కోసం తొందర పెట్టకు అంటారు బాలాజీ గారు నవ్వుతూ. ఏ మీకు లేదా మీ కొడుకు పిల్లల్ని చూడాలి అని? నాకెందుకు లేదు విమల. నీకన్నా ఎక్కువగా ఆశగా ఉంది. అర్జున్ పిల్లల్ని నా చేతుల్లో ఎత్తుకొని తిప్పాలి అని, ఆడించాలి అని. కానీ మనం తొందర చేస్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారు అని చెప్తున్నా. అంతే. సరేలెండి. మనకి ఎప్పుడు నానమ్మ, తాతయ్య అయ్యే అవకాశం వస్తుందో చూద్దాం అని నవ్వుతూ ఉంటారు విమల గారు. అర్జున్ గదిలో
అర్జున్ ఫుల్ కొట్టి రూమ్‌లోకి వచ్చేసరికి సంజన బెడ్ రెస్ట్‌కి ఆనుకొని పడుకొని కనిపిస్తుంది. అర్జున్ సంజన పక్కన వచ్చి కూర్చొని తనని చూస్తాడు. శోభనం పెళ్లి కూతురులా రెడీ అయి ఉన్న ఆమె చెంపపై అర్జున్ కొట్టిన దెబ్బకి తన చేతి వేళ్ళు అచ్చులు పడి ఏడ్చినందుకు కళ్ళు ఉబ్బిపోయి జుట్టు అంతా చెదిరి కనిపిస్తుంది. అర్జున్ కొట్టిన ప్లేస్‌లో అతడి చెయ్యి సంజన చెంపపై వేసి మెల్లిగా నిమురుతాడు. దానికే సంజనకి నిద్రలో నొప్పి అనిపించి అబ్బా అంటూ సైడ్‌కి తిరుగుతుంది. తనని అలా చూసి అర్జున్‌కి బాధగా అనిపించి సంజనని అతడి ఒళ్ళోకి తీసుకొని, "ఎందుకే అలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు?" అని ఆమెని ముద్దు పెడుతూ, "సారీ బంగారం. నిన్ను బాగా హర్ట్ చేసినట్టున్నాను. నేనిలా ఉండకపోతే నువ్వు నాకు దూరంగా ఉండాలి అని చూస్తావు. ఇక నేను నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వను" అని ఆమెను గట్టిగా హత్తుకొని బెడ్‌పై వాలి సంజనని తన గుండెపై పడుకోబెట్టుకుంటాడు. సంజన ఇంకా అర్జున్ గుండెల్లో ఒదిగిపోయి హాయిగా నిద్రపోతుంది. ఆ రాత్రి అలా గడిచాక తెల్లవారుజామునే మెలకువ వచ్చిన సంజన తను అర్జున్ గుండెపై ఉండడం, పైగా తనని అర్జున్ గట్టిగా హత్తుకొని పడుకోవడం చూసి నిజంగానే అర్జున్ గారు నన్ను దగ్గరికి తీసుకున్నారా? లేక నేనే ఆయన దగ్గరికి వెళ్ళానా? అని ఆలోచించి అర్జున్ కాస్త కదలడంతో టక్కున దిగి బట్టల కోసం వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది. దాంట్లో సంజనకి కావాల్సిన అన్ని బట్టలు, వస్తువులు ఉండడంతో ఓ చీర తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్‌లో చీర కట్టుకొని బయటకి వచ్చి ఆమె తడి తలని ఆరబెట్టుకొని రెడీ అయ్యి కిందికి వెళ్తుంది సంజన. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.